మేడం ఎంత షాకింగ్‌గా అనిపిస్తుందంటే వీళ్ళు మాట్లాడే విధానం, ఒకటి ఒళ్ళు మండుతుంది, 2 కోపం వస్తుంది, 3 జాలేస్తుంది. ఎందుకు లా సిస్టమ్‌ని క్వెషన్ చేసే రేంజ్‌కి ఒక కొన్ని టైప్స్ ఆఫ్ జడ్జిమెంట్స్ వస్తాయని. ఇటువంటి జడ్జిమెంట్స్ ఈచ్ కేసు డిఫరెంట్ అండి. ఆ జడ్జిమెంట్ వచ్చిన విధానం వేరు. కానీ తర్వాత మనకి క్రిమినల్ లాస్ ఏవైతే చేంజ్ అయిపోయి కొత్త లాస్ వచ్చినాయో, బిఎన్ఎస్ యాక్ట్‌లో 497 అనే సెక్షన్‌ని తీసేయడం. అడల్టరీ అనే సెక్షన్‌ని తీసేయటం వల్ల, ఈ రోజున వీళ్ళందరూ కూడా ఇంత విచ్చలవిడిగా వాయిస్ రైజ్ చేసే ఛాన్స్ వచ్చింది. మరి ఏ ఉద్దేశంతో లీగల్ ఎక్స్‌పర్ట్స్ అది తీశారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో ఇండియా కొంచెం కుటుంబ వ్యవస్థకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తది. అందులోనూ ఒక భార్య, ఒక భర్త అనే సిస్టమ్ మనది. అందుకే విపరీతమైన రిలేషన్స్ గానీ, క్వెషన్ మార్క్స్ గానీ రాకుండా ఉండడానికని ఒక కుటుంబ వ్యవస్థ, ఒక ఆచార వ్యవహారాలు ఇలా పెట్టుకొని వెళ్ళాం. ఇలాంటి ఒక పొజిషన్‌లో దేశం కంట్రీ మొత్తం వేరే వేరే కంట్రీస్ అన్నీ కూడా ఇండియాని గౌరవప్రదంగా చూసే ఒక సాంప్రదాయాన్ని మనమే ఛాలెంజ్ చేసుకుంటున్నామా అని అనిపిస్తుంది నాకైతే. ఈయన ఈరోజు సురేంద్ర ఎంత దారుణంగా కూర్చొని ఇలా చిటికేసి మాట్లాడే రేంజ్‌లో ఉన్నాడంటే, అక్రమ సంబంధాలు లీగాలిటీ అని కోర్టే చెప్పింది కదండీ అంటున్నాడు. మరి ఈ సిస్టమ్ గురించి నిజంగా పబ్లిక్‌లో రెవల్యూషన్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని నా ఉద్దేశం అండి. ఇలా మాట్లాడే వాళ్ళందరూ కూడా చెంపలు పగలాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ 497 సెక్షన్ ఏదైతే ఉందో అది మళ్ళీ వస్తే, అడల్టరీ అనే సెక్షన్ మళ్ళీ వస్తే సగం మంది జైల్లోనే ఉంటారు. ఇంత విచ్చలవిడిగా ఓపెన్‌గా మాట్లాడుతూ సొంత భార్యలను వదిలేసి బయటకొచ్చి యూట్యూబుల్లో కూర్చొని మరి విచ్చలవిడిగా లైసెన్సులు పెట్టుకొని మరి మాట్లాడుతున్న సందర్భం. అవును మేము లివ్ ఇన్‌లో ఉన్నాం. అవును మాకు అక్రమ సంబంధం ఉంది. ఏం చేసుకుంటారో చేసుకోండి అని అడుగుతున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ సమాజంలో ఉండాలి అంటే సమాజానికి సంబంధించిన కొన్ని కట్టుబాట్లను కూడా ఫాలో అవ్వాలి. స్పాయిల్ చేసే రైట్స్ వీళ్ళందరికీ ఎవరిచ్చారు? ఇష్టం వచ్చినట్టు తిరగండి, 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 తిరగండి అని. ఈ అమ్మాయి విషయంలో మాట్లాడితే ఇందాక సార్ చెప్పిందే నాకు అనిపిస్తుందండి 100% ఇలా దిగజారి మాట్లాడాల్సిన అవసరం ఎవరికీ లేదు. అలా దిగజారి మాట్లాడుతుందంటే నాకు అట్లా అనిపించట్లా. ఎక్కడ ఏమోనండి తీశాడు అయితే ఏంటి? అవును నాకు ఇష్టమే. ఇలా ఇంత పిచ్చిగా మాట్లాడరు. ఇలా ఒక అమ్మాయి మాట్లాడుతుంది, పైగా 100 సార్లు నేను మంచిదాన్ని, నేను మంచిదాన్ని అని చెప్తుంది. అంత మంచిదానివి జీవితం నాశనం చేసుకుంటున్నావు. ఒక వ్యక్తి, ఈ వీడియో చూస్తున్న మా వ్యూయర్స్ అందరికీ చెప్తున్నామండి, సొంత భర్త అయినా కూడా మీ పర్సనల్ వీడియోలు తీయించుకోవద్దు. బాయ్ ఫ్రెండ్స్ తోటి తిరిగే తిరుగుళ్ళు, విచ్చలవిడి తిరుగుళ్ళు ఏవైతే ఉంటాయో పర్సనల్ వీడియోస్ తీయించుకోవద్దు. ఎందుకంటే వాటి ద్వారా చనిపోయిన పర్సంటేజ్, రేపులు జరుగుతున్న పర్సంటేజ్, హత్యలు జరుగుతున్న పర్సంటేజ్, జీవితాలు నాశనం అవుతున్న పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. మెమరీ కోసం హస్బెండ్ తీసుకున్నాడు, వైఫ్ తీసుకుంది అన్నా కూడా, ఎందుకంటే రేపటి రోజున ఆ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది. భార్యాభర్తల బంధం అనేది చాలా డెలికేట్ అయిపోయింది. ఏ రోజున ఎలా వాడుకుంటాడో సొంత భర్త అయినా కూడా. కాబట్టి ఇది మా పర్సనల్ అండి కాదు, సొసైటీకి సంబంధించి. మీది కనుక సోషల్ మీడియాలో ఎక్కడొచ్చినా డిలీట్ చేయడం ఎవ్వరి వల్ల కావట్లా. మొన్న ఈ మధ్య ఒక కేసు మేడం, మాది అదాలత్ దాంట్లో జస్ట్ ఆవిడకి సంబంధించిన వీడియోని టెలికాస్ట్ చేసేసారు పూణేలో. అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా, మేడం ఇది ఆల్రెడీ 5-6 ఛానల్స్లోకి వెళ్ళిపోయింది, ఆ వెబ్ సిరీస్కి సంబంధించి మేము ఆ ఐడి క్యాచ్ చేయడం కుదరదని వదిలేస్తే, ఆ అమ్మాయి కూతుర్లకి తెలిసి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకునే అంత బాధ వస్తే మనం మాట్లాడి సార్ అక్కడ రాజమండ్రి పోలీస్ స్టేషన్లో ఉమెన్స్ పోలీస్ స్టేషన్ ద్వారా మాట్లాడితే సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇస్తే ఒక 1 వీక్ 10 డేస్ పడుతుందండి అన్నారు. అక్కడికి పంపించి కంప్లైంట్ రేస్ చేయించాం. అయినా కూడా స్టిల్ ఇప్పటికీ అవ్వాలి. ఎందుకంటే మనకున్న టెక్నాలజీ అంత తక్కువ ఉంది. ఇందాక మీరు చెప్పింది అదే పాయింట్. మన టెక్నాలజీలో అన్ని లక్షల వెబ్సైట్స్ని కంట్రోల్ చేసే సిస్టమ్ ఇండియాలో ఇంకా అంతగా రాల. కాబట్టి ఎవరి జాగ్రత్త వాళ్ళు పడాలి. ఏంటి వీడియో, ఈ అమ్మాయి ఈరోజు ఇంత మాట్లాడుతున్న పొజిషన్ రేపటి రోజున ఏంటో తెలుసా? ఇదే సురేంద్ర దాన్ని పబ్లిక్ చేస్తాడు, డబ్బుకు అమ్ముకుంటాడు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? నెక్స్ట్ ఈ అమ్మాయి సూసైడే, లేదా ఆడేదో 10 మందిని తీసుకొస్తాడు, వాళ్ళతో వెళ్ళి పడుకోవడం. ఎవరు కాపాడాలి మిమ్మల్ని మీరు కాపాడుకోరు. కోర్టులో, లాలో, పోలీసులో ఎవరో ఒకళ్ళు వచ్చేసి కాపాడాలంటే ప్రతిసారి కుదరదు. ప్లీజ్ దయచేసి మీ జాగ్రత్తలో మీరు ఫస్ట్ ఉండండి. సార్ మీ విషయానికి వస్తే, భార్యాభర్తల బంధం ఇన్ని సంవత్సరాలు బాగానే ఉంది, 2 పిల్లల్ని కన్నారు. ఎందుకు ఈ అమ్మాయి సడన్గా ఇది అయ్యిందంటే, మేము చాలాసార్లు అబ్జర్వ్ చేసేది డెలివరీ టైంకో, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇలా కొంత పిక్యులర్గా మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. చిరాకు పడ్డం కానీ, ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం, అనవసరమైన గొడవలు, ఇట్లాంటివన్నీ. ఇటువంటి టైంలో చాలా సెన్సిటివ్గా ఎందుకు చూసుకోమంటారు అంటే, అది పిల్లల మీద ఎఫెక్ట్ పడకుండా, వీళ్ళ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడకుండా. అందుకే పుట్టింటికి పంపిస్తారు. అత్తగారు ఎంత పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నా కూడా
అక్కడ ఉండే సిస్టమ్ వాళ్ళకి హ్యాపీగా అనిపించదు. ఒక కొత్త ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఉంటారు కాబట్టి పుట్టిల్లు అనేది అమ్మ అనేది ఒక హ్యాపీ ప్లేస్. అది చిన్న పూరి గుడిసె అయినా కూడా. అందుకని డెలివరీ టైంకి అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తారు. దీనికి ఓ హెరాస్మెంట్లు ఇవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడికి డెలివరీ అయిపోయింది, అంతా అయిపోయిన 1 year బ్యాక్ ఏం జరిగింది అనేది అంత సెన్సిటివ్ పాయింట్ మాకు దొరకట్లా. ఏం జరుగుండొచ్చు? మ్యాక్సిమం మేము అబ్జర్వ్ చేస్తున్నంత వరకు టైం స్పెండ్ చేసుకోవట్లే. వెళ్తున్నారు, వస్తున్నారు, ఫోన్ చూసుకోవడం, టీవీ చూసుకోవడం, లేకపోతే వెంటనే బాయ్స్ హస్బెండ్లు బయటకు వెళ్ళిపోయి టైం స్పెండ్ చేసుకోవడం. ఇంట్లో ఒక భార్య ఉంది అంటే ఒకటి పిల్లల్ని చూసుకోవడానికి, ఇంటి పని చేయడానిక, లేకపోతే జాబ్ చేసి డబ్బు తీసుకురావడానిక, పడుకోవడానికి. ఇంతవరకు అనుకుంటే జీవితాలు ఇట్లా సర్వనాశనం అవుతాయి. మీ జీవిత పార్ట్నర్ హ్యాపీగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. కాసేపు టైం స్పెండ్ చేయడం, కాసేపు లవ్ చేయడం, చిన్న చిన్న గిఫ్ట్లు. ఆ అమ్మాయి ఈ రోజున ఇక్కడ హీనమైన పరిస్థితిలో కూర్చుందంటే మీరు ఒక కారణం అని నేను అంట. ఏంటి మీ బిజీ? ఎవరి కోసం మేడం? కుటుంబం కోసమే సంపాదిస్తున్నాం కదా అంటే కుటుంబానికి ఏం కావాలో రికగ్నైజ్ చేయండి. డబ్బు ఒకటే కాదు, డబ్బుతో పాటు మీ వాల్యుబుల్ టైం వాళ్ళకి కావాలి. ఏం జరుగుతుంది ఈ అమ్మాయికి? మీరు ఆ వీడియో చూసుకొని సఫర్ అయిపోయారే తప్ప అరే నా భార్యకి నేను టైం ఇవ్వలేదా, ఏమి ఇవ్వలేదు, ఎందుకు ఇట్లా అయ్యింది? ఓ నెలకు ఒకసారి మేము కలుస్తామండి ఫిజికల్గా, మిగతా టైం అంతా ఏం చేస్తుంది? మీ ఫోన్ మీరు, మీ ఫ్రెండ్స్ మీరు, మీ షికారు మీరు అయిపోయే. ఎప్పుడో 11, 12 వచ్చి పడుకుంటే ఆవిడ నిద్రపోయి ఉంటుంది. ఏం జరుగుతుంది? ఆవిడ మానసిక సంఘర్షణ ఏంటి? బేసిక్ కొంత టైం హస్బెండ్కి భార్య, భార్యకి హస్బెండ్ టైం స్పెండ్ చేసుకుంటే 80% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మేడం టైం స్పెండ్ చేసుకుంటే గొడవలే అవుతున్నాయంటే గొడవలు పడకుండా ఉండడానికి ఏం చేయాలో ఆలోచించుకోండి. అనవసరంగా జీవితాలు నాశనం చేసుకోవడానికి కాదుగా. ఇక్కడ మీ విషయంలో అండి, ఈవిడ మేడం మీరే మా దగ్గరకు వచ్చారు, మేము ఫోన్ చేస్తే వాళ్ళిద్దరూ కూడా వచ్చారు. ఈయన రావడం ఆయనకు అవసరం, కుటుంబం గురించి ఆలోచించుకోవడానికి ఒక డెసిషన్. సురేంద్ర ఎందుకు వచ్చాడో నేను తర్వాత చెప్తా. మీరేం అడిగారు మమ్మల్ని? డైవర్స్. మా హస్బెండ్ హెరాస్ చేస్తున్నాడండి, డైవర్స్ కావాలండి అని. మీ ప్రాబ్లం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసిన డాక్టర్ సార్ చెప్పారు మీకు కొంత కౌన్సిలింగ్ అవసరం అమ్మ. ఫ్యామిలీ కౌన్సిలింగ్ వరకు కూడా మేము కూడా సపోర్ట్ చేస్తాం. మీరు 100% ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన వ్యక్తి అని నా ఉద్దేశం. ఏం ప్రాబ్లం లేదు, ఏముందో చూస్తాం అంతే. ఏమీ లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలనేది లీగల్గా చూద్దాం. సార్ దగ్గరికి వెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకోండి. దానికి సంబంధించి ఆయన మనకి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. మా స్టేజ్ మీద నుంచి మేము చేస్తున్న పనులు అవే, మేము చేయగలిగే సర్వీస్. అర్థమవుతుందా? మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. మీకు ఈ స్టేజ్ మీద మేము డైవర్స్ ఇప్పించాం. ఒకవేళ మీరు అంతా క్యూర్ అయ్యి ఏం డెసిషన్ తీసుకుంటారనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు కలిపి తీసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.